హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది చాలా క్రీమ్స్ వాడుంటారు కదా, చాలా సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉంటారు. స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్, స్కిన్ షైన్ అని చెప్పేసి, స్కిన్ లైట్ అని చెప్పేసి చాలా యూజ్ చేసి స్కిన్ అనేది పాడైపోతుందని చెప్పేసి చాలా బాధపడే వాళ్ళకి ఈరోజు చెప్పే ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏ వచ్చినా సరే మీరు కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నల్లగా మారిన ముఖం కూడా చక్కగా కాంతివంతంగా మార్చడానికి, అలాగే మచ్చలు వాటినన్నిటిని పోగొట్టడానికి కూడా ఈ ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే యూస్ చేస్తూ కూడా చాలామంది ఉండుంటారు స్కిన్ లైట్, స్కిన్ షైన్ అలాంటివి. కాబట్టి వాటిని యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ని వేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీ స్కిన్ అనేది నల్లగా మారకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేసేయండి. ఖచ్చితంగా బ్లాక్ మొత్తం కూడా పోయి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే బాధపడుతున్నారో మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా మారడానికి ఈ ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ ప్యాక్ని యూజ్ చేయండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫేస్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది, చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చూసి ట్రై చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సినవి ఏంటంటే బీట్రూట్ అనమాట. బీట్రూట్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ బీట్రూట్ అనేది ఏంటంటే స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా రావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అంతేకాదు మచ్చలు కానీ, మొటిమలు కానీ, తర్వాత మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మన ఫేస్ మీద నలుపు కానీ, ట్యాన్ కానీ మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి, కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు స్కిన్ అనేది చక్కగా ముడతలు పడకుండా ఉండడానికి, అలాగే జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి, అలాగే ఏంటంటే స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ బీట్రూట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. రిజల్ట్ కూడా చాలా త్వరగా కనిపిస్తుంది అనమాట మీరు యూజ్ చేయడం వల్ల. కాబట్టి మీరు ఈ ప్యాక్ అనేది స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ వాడిన వాళ్ళు, అలాగే వాడని వాళ్ళు కూడా స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా కనిపించాలి, నిర్జీవంగా మారిపోయింది, ట్యాన్ పెరిగిపోతుంది అన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే అందరూ చూడండి. చూసి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం బీట్రూట్ని అయితే కనుక మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటిలన్నిటిని కూడా వేసుకొని కొంచెం వాటర్ కావాలనుకుంటే కనుక వాటర్ని కూడా కలుపుకొని మిక్సీ వేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని బీట్రూట్ జ్యూస్ని తీసుకోండి. నేనైతే ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా జ్యూస్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా జ్యూస్ని తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకోవాలి. ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే శనగపిండి. ఈ శనగపిండి కూడా అంతే, మన ఫేస్ మీద ఏదైతే ట్యాన్ కానీ, నలుపు కానీ ఎటువంటి ఉన్నా సరే, అలాగే మచ్చలు కానీ, మొటిమలు కానీ మొత్తాన్ని పోగొట్టేసి, పిగ్మెంటేషన్ వాటన్నిటిని పోగొట్టేసి స్కిన్ అనేది చక్కగా హెల్తీగా మారడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే చాలామంది ఫేషియల్ హెయిర్తో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఆ హెయిర్ని కూడా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఫేస్ మీద ఉన్న నలుపుని పోగొట్టేసి స్కిన్ అనేది అద్భుతంగా కలర్ రావడానికి, చక్కగా గ్లోగా మారడానికి కూడా ఈ శనగపిండి అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. అలాగే చాలామంది జిడ్డు చర్మంతో బాధపడుతూ ఉంటారు. జిడ్డు చర్మం ఉండడం వల్ల మొటిమలు, తర్వాత ఓపెన్ పోర్స్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అయితే ఆ జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి, అలాగే పోర్స్ని కూడా టైట్ చేయడానికి కూడా ఈ శనగపిండి అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు శనగపిండిని అయితే 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇదేంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇదేంటంటే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలని చాలా ఎఫెక్టివ్గా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది అనమాట. అలాగే స్కిన్ మీద ఉన్న మృతకణాలను పోగొట్టేసి, ట్యాన్ కానీ మొత్తాన్ని రిమూవ్ చేసేసి, అలాగే కళ్ళ కింద ఏమన్నా నలుపు కానీ వాటిని అన్నిటిని పోగొట్టేసి, పిగ్మెంటేషన్తో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వాటిని కూడా పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా మారడానికి, ఆరోగ్యంగా మారడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది. చాలామంది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఫేస్ అనేది ఇంకా ఇంతకుముందు క్రీమ్ వాడకముందు
ఉన్న కలర్ కానీ ఇంకా బ్లాక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి 100% నేను చెప్పగలను. కాబట్టి తప్పకుండా ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇవి రెండిటిని వేసేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్, శనగపిండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మంచి తేనెని యాడ్ చేసుకోండి. అంటే కెమికల్స్ ఉన్న తేనెని కాకుండా మంచి తేనె అయితే కనుక రిజల్ట్ బాగుంటుందన్నమాట. నా దగ్గర తేనె అనేది అయిపోయింది, అయితే కొంచెం కలుపుకున్నాను. మీరైతే అర టీ స్పూన్ వరకు కలుపుకోండి. తేనె కూడా అంతే మాయిశ్చరైజర్గా బాగా పనిచేస్తుంది. అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ తర్వాత నలుపును కానీ వాటన్నిటిని పోగొట్టడానికి కూడా ఈ తేనె అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. స్కిన్ అనేది మంచిగా కలర్ రావడానికి, చక్కగా త్వరగా నిగనిగలాడుతా మెరిసిపోయేలాగా చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది తేనె అనేది. తర్వాత ఏంటంటే మీరు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ జ్యూసు, ఆ జ్యూస్ని ప్యాక్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. మీరు తీసుకున్న దాన్ని బట్టి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఇందులో యూజ్ చేసిన బీట్రూట్ కానీ లేదు అంటే కనుక శనగపిండి, తర్వాత తేనె, తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్, ఈ 4 కూడా మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట. కాబట్టి తెచ్చుకున్నారనుకోండి 1 to 2 months వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము. దీన్ని అప్లై చేసే ముందు మీ ఫేస్ని నీట్గా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. నిజంగా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా వచ్చి స్కిన్ అనేది నల్లగా మారిపోయినా సరే మళ్ళీ మీ ఎప్పుడు మామూలు కలర్ రావాలంటే కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే 100% మీ ప్యాక్ వల్ల మీ ఫేస్ అనేది మంచిగా అవుతుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మారిన నల్ల చర్మం, తర్వాత మచ్చలు, మొటిమలు వాటినన్నిటిని కూడా పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా హెల్తీగా మారడానికి కూడా ఈ ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నల్లగా మారిన చర్మం ఇంకా నల్లగా అయిపోద్ది మీరు ఏ ప్యాక్స్ యూజ్ చేయకపోతే. కాబట్టి మీరు ఈ ప్యాక్ని కనుక డైలీ యూజ్ చేయండి. ఎవరైతే సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఈ ప్యాక్ని డైలీ యూజ్ చేయండి. లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకపోతే కనుక వారంలో కనీసం ఒక 2-3 సార్లు అయితే కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది, చాలా కాంతివంతంగా మారుతుంది అనమాట. చక్కగా గ్లోయింగ్గా మారుతుంది మీ స్కిన్. ఈ విధంగా మీరు ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 30 minutes ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఈ ప్యాక్ అనేది మీరు ఈవినింగ్ టైం అప్లై చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ టైం అయితే మళ్ళీ ఎండలోకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు రిజల్ట్ అనేది సరిగ్గా కనిపించదు. ఈవినింగ్ టైంలో అప్లై చేసుకుని ఒక 30 minutes తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ స్కిన్ అనేది హెల్తీగా మారుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.